న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడులో వచ్చిన ముఖ్యాంశాలు. పాక్ లో రైల్ హైజాక్, కాల్పుల్లో 30 మంది భద్రతా సిబ్బంది మృతి. అభివృద్ధి సంక్షేమం అస్త్రాలుగా సర్కార్, ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తామంటున్న విపక్షాలు. నేటి నుంచి వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు. 6,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం. 15 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ. బ్రిటిష్ రెసిడెన్సీ ఆకృతిలో వర్సిటీ భవనాలు. ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్. పాత సెల్ ఫోన్లతో సైబర్ నేరాలు. ఆదిలాబాద్ జిల్లాలో 5గురి అరెస్ట్. కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లోనూ విఫలం. బిల్లు మంజూరుకు 50,000 రూపాయలు, జిరాక్స్ కాగితానికి 1,500 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిఈ సీనియర్ అసిస్టెంట్. ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలో ఘటనలు. కమాండెంట్ ను బలి తీసుకున్న లిఫ్ట్, పైకి రాకుండా తెరుచుకున్న గ్రిల్స్. టాప్ 100 లో 96 మంది పురుషులే. తొలి 10 మందిలో అందరూ వారే. వెంకట హర్షవర్ధన్ రెడ్డికి మొదటి ర్యాంక్. గ్రూప్ 2 ఫలితాలు విడుదల. కష్టాలకు కంకర పరిచారు. 2022-24లో మంజూరైన రహదారుల పనుల్లో సింహభాగం అసంపూర్తిగానే మిగిలాయి. సొరంగంలో ఇక రోబో సేవలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు సిద్ధం చేస్తున్న సంస్థ ప్రతినిధులు. గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభించిన చోట మళ్లీ తవ్వకాలు. ఇక మరో ప్రధాన అంశం, చందాలు వేస్తేనే గొంతు తడిచేది, పొలాల్లో నీటిని ట్యాంకర్ తో నింపుతున్న గ్రామస్తులు. ఈనాడులో వచ్చిన ప్రధాన అంశాలు ఇవి. ముఖ్యంగా దీంట్లో మనం చూసుకుంటే కనుక పాక్ లో రైల్ ని హైజాక్ చేశారు. ఇందులో కాల్పుల్లో అయితే కనుక 30 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు అని చెప్పేసి ఇచ్చారు. అంటే కన్ఫర్మ్ గా చెప్పట్లేదు, కానీ 30 మంది దాకా భద్రతా సిబ్బంది చనిపోయారు అని చెప్పినట్టు క్వశ్చన్ మార్క్ తో అయితే కనుక ఇచ్చారు. ఇక బలోచ్ మిలిటెంట్ల చెరలో 182 మంది, 80 మందిని కాపాడిన ప్రభుత్వ దళాలు, 13 మంది తీవ్రవాదుల హతం. ఇక పాకిస్తాన్ లో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు మంగళవారం చెలరేగిపోయారు. ప్రయాణికుల రైలుపై దాడికి దిగి హైజాక్ చేశారు. 6 భద్రతా సిబ్బందిని చంపేశారు. అయితే ఈ సంఖ్య 30 దాకా ఉండొచ్చని అనధికారిక సమాచారం. మిలిటెంట్లు 182 మందిని బందీలుగా పట్టుకున్నారు. వీరిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బందే ఉన్నారు. దాడి సమయంలో జాఫర్ ఎక్స్ప్రెస్ లో దాదాపు 500 మంది వరకు ప్రయాణికులున్నారు. కాగా పాకిస్తాన్ భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని 13 మంది మిలిటెంట్లను మట్టుబెట్టాయి. 80 మంది ప్రయాణికుల్ని సురక్షితంగా కాపాడాయి. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. సమస్యాత్మక బలోచిస్తాన్ ప్రావిన్స్ లోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లోని పెషావర్ కు రైలు వెళ్తుండగా మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారండి. మిలిటెంట్లు హైజాక్ చేసిన రైల్లోని ప్రయాణికుల కోసం క్వెట్టా రైల్వే స్టేషన్ లో ఆరా తీస్తున్న వాళ్ళ బంధువులు అని చెప్పేసి. సో పాకిస్తాన్ అయితే కనుక అంటే వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్ల పైన చెలరేగిపోయారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఈ కాల్పుల్లో అయితే కనుక 30 మంది దాకా మృతి చెందారు అన్నట్టు తెలుస్తోంది. ఇక బలోచ్ మిలిటెంట్ల చెరలో అయితే కనుక 182 మంది బందీలుగా ఉండిపోయారు అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇక 80 మందిని అయితే కనుక భద్రతా సిబ్బంది కాపాడింది. ఇక 13 మంది తీవ్రవాదుల్ని అయితే కనుక హతం చేశారు. మొత్తానికి అయితే కనుక సో పాకిస్తాన్ లో మళ్ళీ పేట్రేగిపోతున్నారు మిలిటెంట్లు అని చెప్పడానికి ఇదే నిదర్శనము. మరి ఇక్కడ అంత జరుగుతున్నా కూడా సో పాకిస్తాన్ లో అయితే కనుక మరోసారి మరి బలోచిస్తాన్ మిలిటెంట్లు అయితే కనుక దాడి చేశారు. ఈ దాడిలో 180 మంది మరి వారి చెరలో ఉండిపోయారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎలా కాపాడుతారు, ఎలా బయటికి తీసుకొస్తారు అనేది ఇప్పుడు ప్రభుత్వానికి అయితే కనుక ఒక పెద్ద సవాల్. అలాగే కాల్పుల్లో అయితే కనుక 30 మంది భద్రతా సిబ్బంది మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇది చాలా బాధాకరం. అయితే భద్రతా సిబ్బంది కూడా ఎవరైతే మిలిటెంట్ ఉంటారో వాళ్ళ మీద కాల్పులు జరిపారు. వాళ్ళ అంటే 13 మంది తీవ్రవాదులు అయితే చనిపోయారు అని చెప్తున్నారు. ఇక ఈ 182 మందిని ఎలా బయటకు తీసుకొస్తారు అనేది అయితే కనుక ఇది చాలా పెద్ద టాస్కే ప్రభుత్వానికి అని చెప్పొచ్చు. అక్కడ మరి ఎన్ని రోజులు వీళ్ళ అరాచకాలు ఇలా సాగుతాయి, ఎప్పటి నుంచో అంటే ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో కొంచెం ఇలాంటివి ఏవి లేవు అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఈ బలోచిస్తాన్ కి సంబంధించిన మిలిటెంట్లు దాడి చేయడం, ఏకంగా ట్రైన్ ని హైజాక్ చేసి ప్రయాణికుల మీద విరుచుకుపడడం అయితే కనుక చాలా దురదృష్టకర ఘటన. ఇక అప్పటికి భద్రతా సిబ్బంది తీవ్రవాదులతో పోరాడుతూ 80 మందిని అయితే కనుక కాపాడారు. ఈ కాపాడే నేపథ్యంలోనే కొంతమంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. అలాగే భద్రతా సిబ్బంది కాల్పుల్లో 13 మంది తీవ్రవాదులు కూడా చనిపోవడం జరిగింది.
ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలవబోతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఏమో అభివృద్ధి సంక్షేమం పైన ఫోకస్ చేసి అసెంబ్లీలో వాటిని ప్రస్తావించాలని వాటిపైన కసరత్తు చేస్తోంది. ఇక ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అంటే ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో దానిపైన నిలదీస్తామని చెప్పి ఇంకొక వైపు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. మరి ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగబోతున్నాయని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. అయితే ప్రధానంగా గవర్నర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపైనే అందరి దృష్టి ఉంది. ఇవాళ జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అయితే గవర్నర్ ప్రసంగంతో మొదలవుతుంది కాబట్టి అసలు గవర్నర్ ప్రసంగం ఏ విధంగా ఉంటుంది, ఏ అంశాలని ప్రస్తావిస్తారు అన్న దానిపైనే మొదటగా అందరికీ కూడా ఆసక్తి ఉన్నది దీనిపైనే. ఇక మరో వార్త చూసుకుంటే కనుక ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్, రాష్ట్రంలో ఊసేలేని ఎలివేటర్ల పర్యవేక్షణ వ్యవస్థ, కాగితాలకే పరిమితమైన తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ 2015 బిల్లు, లిఫ్ట్లలో నాణ్యత లోపాలు, నిర్వహణ లేమితో ఇక్కట్లు. నాంపల్లిలో ఇటీవల లిఫ్ట్ కు అపార్ట్మెంట్ గోడకు మధ్య చిక్కుకొని 6 ఏళ్ల బాలుడి దుర్మరణం, తాజాగా సిరిసిల్లలో కమాండెంట్ గంగారాం లిఫ్ట్ ప్రమాదంలో మృతి. ఇలా తరచుగా జరుగుతున్న విషాదాలు ఎలివేటర్ల నిర్వహణ లోపాలకు అద్దం పడుతున్నాయి. అపార్ట్మెంట్ల సంస్కృతి పెరుగుతున్న నేపథ్యం లిఫ్ట్ల ఏర్పాటు ఆవశ్యంగా మారిన నాణ్యత లేమి, నిర్వహణ లోపాలు ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఇస్తున్నాయి అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే లిఫ్ట్ లో ఇరుక్కొని చనిపోయిన వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. అంటే లిఫ్ట్ లో ఇరుక్కొని ఒకటే కాదు, లిఫ్ట్ ఏ ఫ్లోర్ కి అయితే వస్తుందో ఆ ఫ్లోర్ కి వచ్చిన తర్వాత గ్రిల్స్ ఉన్న లిఫ్ట్ అయితే కనుక మనం ఓపెన్ చేసి లిఫ్ట్ ఎక్కి ఏ ఫ్లోర్ కి వెళ్ళాలో అది ప్రెస్ చేస్తే వెళ్తుంది. కానీ కొన్ని లిఫ్ట్లు ఈ మధ్య కాలంలో చూస్తే అసలు ప్రెస్ చేయకపోయినా కూడా వాటికంతకే అవే ఓపెన్ అయిపోతున్నాయి, అవే స్ట్రక్ అయిపోతున్నాయి. దిగాలన్నా ఎక్కాలన్నా ఇలా అంటే నిర్వహణ లోపము, నాణ్యత లోపం అయితే కనుక కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దానికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ వార్త కూడా ఇచ్చింది. ముఖ్యంగా ఏదైతే కనుక తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ 2015 బిల్లు ఉందో అది కాగితాలకే పరిమితం అయిపోయింది. లిఫ్ట్లలో నాణ్యత లోపాలు, నిర్వహణ లేమితో ఇక్కట్లు అని చెప్పేసి ఇచ్చారు. మనం రీసెంట్ గా చూసుకుంటే కనుక లిఫ్ట్ లో ఒక బాలుడు ఇరుక్కుపోయి, సో లిఫ్ట్ కి గోడకి మధ్య ఉండిపోయిన బాలుడిని అయితే కనుక రెస్క్యూ టీం తీసి ఆ బాలుడిని ఆసుపత్రిలో చేర్పించారు. కానీ ఆ బాబుకి పొట్ట పైన చాలా అంటే ఆ ప్రెషర్ కి ఎక్కువ గాయాలు అవ్వడంతో బాబు అయితే కనుక మృతి చెందడం జరిగింది. ఇక నిన్న కమాండెంట్ అయితే కనుక అంటే లిఫ్ట్ వచ్చింది అంటే నిన్న కొన్ని ఇచ్చిన వార్తా కథనాల్లో అయితే కనుక లిఫ్ట్ వచ్చిందని కాళ్ళు పెట్టారు, సో కింద పడిపోయారు అని చెప్పేసి చెప్పారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ ఇచ్చారు, పైకి రాకుండా కూడా లిఫ్ట్ గ్రిల్స్ తెరుచుకున్నాయి, పట్టు తప్పి క్యాబిన్ పై పడి మరణించిన కమాండెంట్ గంగారాం అని చెప్పేసి. సో ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఇవి వెలుగులోకి వచ్చినవి, వెలుగులోకి రానివి ఇంకా చాలానే ఉంటాయి. మరి ఈ లిఫ్ట్ కి సంబంధించి ఒక యాక్ట్ అయితే ఉంది. లిఫ్ట్ల పర్యవేక్షణ కానీ, వాటి నాణ్యత గురించి కానీ, వీటి గురించి ఏమి పట్టించుకోకుండా ఇలా వదిలేస్తే లిఫ్ట్లే కదా అన్నట్టు అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు, అపార్ట్మెంట్లు లిఫ్ట్లు పెట్టేస్తున్నారు. మరి దాని మెయింటెనెన్స్ కూడా చూడాలి కదా. రెంట్కి ఎవరైతే ఉంటారో అపార్ట్మెంట్లలో మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద తీసుకుంటారు. కానీ ఆ లిఫ్ట్లని అంటే మెయింటైన్ చేయడం కానీ, వాటితో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా ఏంటి అని అవి చేయించడం కానీ, చూపించడం కానీ అదంతా ఎక్కువ ఎక్కడ జరగట్లేదు. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే జరుగుతుంది. దీనివల్ల ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోవాలి. ఇప్పటికైనా ఈ యాక్ట్ ఏదైతే ఉందో తెలంగాణ లిఫ్ట్ యాక్ట్, దాని ప్రకారము వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ప్రతి అపార్ట్మెంట్ కి సంబంధించిన ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు అంటే ఆ లిఫ్ట్ ఎక్కడ ఉందో, ఆఫీసులో అయితే ఆఫీసు, ఇళ్ళ దగ్గర అయితే ఇల్లు, ఎక్కడైనా సరే దాని నిర్వహణ చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఓనర్స్ దే. ఎందుకంటే ఆ టెక్నికల్ విషయాలు తెలిస్తే సరే లిఫ్ట్ వచ్చింది, ఎక్కామా వెళ్తామా అంతవరకే చూసుకుంటారు. కానీ ఆ లిఫ్ట్ అమ్మో ఇది చాలా మంది లిఫ్ట్ అంటే భయపడెక్కని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కనుక ఇదిగో ఇలాంటివి జరుగుతాయి, ఎక్కడన్నా మధ్యలో ఆగిపోతుందేమో, లేకపోతే పవర్ పోతే ఈ లిఫ్ట్ కి జనరేటర్ ఉందో లేదో. ఇంకొకటి క్లోజ్డ్ లిఫ్ట్స్ లో అయితే ఇంకా ప్రమాదకరం అవి. అంటే లోపల ఎవరున్నారో తెలీదు. కొన్ని లిఫ్ట్లలో అయితే కనుక కనీసం ఫోన్ కూడా ఉండదు. కొన్ని లిఫ్ట్లలో ఫోన్ ఉంటుంది. ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండి వాళ్ళు లోపల స్ట్రక్ అయిపోయినా, లేకపోతే పవర్ పోయినా కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడానికి కొన్ని లిఫ్ట్లలో ఆ ఫెసిలిటీ కూడా ఉండదు. కొన్ని మొబైల్ నుంచి చేయడానికి కూడా సిగ్నల్స్ ఉండవు కొన్ని ఫోన్లలో. ఇంకొకటి చూసుకుంటే కనుక కొన్ని లిఫ్ట్లు పవర్ పోయి ఆగిపోయినప్పుడు సైరన్ లాగా మోగడం అలాంటి ఏర్పాట్లు ఉంటాయి.
కొన్నిట్లో అయితే కనుక చాలా వాటిలో అలాంటి ఫెసిలిటీస్ కూడా లేవు. లిఫ్టే కదా అనేసి చాలా తక్కువ అంచనా వేసి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లిఫ్ట్ మెయింటెనెన్స్ పట్టించుకోకుండా అలా వదిలేశారు అంటే కనుక ప్రాణాలనే తీసేస్తున్నాయి లిఫ్ట్లు. ఇప్పుడైనా సరే ప్రతి ఒక్కరూ ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ లిఫ్ట్లో మెయింటెనెన్స్ కానీ దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే మంచి క్వాలిటీ లిఫ్ట్స్ పెట్టించడమా ఏంటన్నది చూడాలి. అలాగే ప్రభుత్వం కూడా ఏదైతే లిఫ్ట్ యాక్ట్ బిల్ ఉందో 2015 దానికి సంబంధించి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి స్ట్రిక్ట్ గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక మరో వార్త, కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లోనూ విఫలం, మనం ఇవ్వని హామీలు అమలు చేస్తాం, ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల పైన చేతులెత్తేసింది, సభలో ప్రజా సమస్యలపై నిలదీయాలి, బీసీ ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులకు మద్దతు, భారాస శాసనసభ పక్ష సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం. సో నిన్న జరిగిన భారత శాసనసభ పక్ష సమావేశంలో అయితే కనుక కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ కి చెందిన క్యాడర్ మొత్తానికి, ముఖ్యంగా ఎమ్మెల్యేలకు, అలాగే సభలో ప్రజా సమస్యల పైన నిలదీయాలి, ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలని కూడా అమలు చేయలేదు, వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి, మన హయాంలో ఇవ్వని హామీల్ని కూడా ఇంప్లిమెంట్ చేసి చూపించాము, వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలని కూడా తీర్చట్లేదు, వాటిపైన ముఖ్యంగా గలమెత్తాలి అని చెప్పేసి క్యాడర్ కి అయితే కనుక ముఖ్యంగా ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేశారు కేసీఆర్. మరి ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో మరి ఎలా ఉండబోతుంది అన్నదైతే కనుక చూడాలి. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే, ఎస్ఎల్బిసి సొరంగంలోకి అయితే కనుక రోబోల్ని పంపించారు, రోబో సేవలు వినియోగించుకుంటున్నారని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. కమ్యూనికేషన్ వ్యవస్థను సిద్ధం చేస్తున్న సంస్థ ప్రతినిధులు గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించిన చోట మళ్లీ తవ్వకాలు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఎస్ఎల్బిసి సొరంగంలో రోబోలను వినియోగించేందుకు అంత సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన అన్వి రోబోటిక్ సంస్థకు చెందిన ప్రతినిధులు సహాయక చర్యల్లో రోబోల వినియోగంపై ఇప్పటికే అధ్యయనం చేశారు. ఈ మేరకు మంగళవారం రోబోలకు సంబంధించిన ఇన్స్టాలేషన్ సామాగ్రితో టన్నెల్ వద్దకు చేరుకున్నారు. మాస్టర్ రోబో, కంప్యూటర్లు, ఇతర సాంకేతిక సామాగ్రిని క్యాంప్ కార్యాలయంలో సిద్ధంగా ఉంచారు. సంస్థ ప్రతినిధులు విజయ్, అక్షయ్ లోకో ట్రైన్ లో సొరంగంలోకి వెళ్లారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించిన పరికరాలను అక్కడ బిగించారు. బుధవారం ఉదయానికి 3 ప్రత్యేక రోబోలు టన్నెల్ కు చేరుకోనున్నాయి. బురద తొలగించడం, మట్టిని తవ్వడం, ఇనుప సామాగ్రిని కత్తిరించడం, రాళ్లను పగలగొట్టడం వంటి పనుల్లో ఇవి సహాయపడతాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సో రోబోలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి, అంటే టెక్నికల్ గా ఏవైతే ఉన్నాయో అవన్నిటికి సంబంధించి మొత్తం ఏర్పాట్లు అయితే కనుక పూర్తి చేశారు. ఇవాళ ఉదయం 3 రోబోలు అయితే కనుక లోపలికి సొరంగంలోకి పంపిస్తున్నారు. ఇవి ముఖ్యంగా చేసే పని ఏంటంటే కనుక మట్టిని తవ్వడము, బురదని తొలగించడము, అలాగే ఇనుప సామాగ్రిని కత్తిరించడం, రాళ్ళను పగలగొట్టడం వంటి పనుల్లో సహాయపడతాయని చెప్పేసి ఈ రోబో సంస్థ ఏదైతే ఉందో, అంటే రాళ్ళు పగలగొట్టడం వంటి పనుల్లో సహాయపడతాయి అని చెప్పేసి ఈ సంస్థ ప్రతినిధులు అయితే కనుక చెప్పారు. ఏది ఏమైనా కూడా ఈ రోబోల వినియోగంతో అయినా సరే మిగతా 7 మందిని కూడా బయటకి తీసుకొస్తారని చెప్పేసి చాలా మంది అయితే కనుక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైతే గుర్ప్రీత్ సింగ్ డెడ్ బాడీ దొరికిందో అక్కడ తవ్వకాలు చేపట్టారు మళ్ళీ అని చెప్పి కూడా ఇచ్చారు. ఈ రోబోల సాయంతో అయినా కూడా మొత్తానికి ఈ 7 మంది దొరుకుతారని చెప్పేసి అందరూ ఆశిస్తున్నారు. సో ఎండలు మొదలయ్యాయి. ఇక అప్పుడే నీళ్లకు సంబంధించి అయితే కనుక, అంటే తాగునీరుకి సంబంధించిన సమస్యలు కూడా మొదలయ్యాయి. చందాలు వేస్తేనే గొంతు తడిచేది. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం ఆకుర్ల గ్రామంలో సుమారు 1100 పైగా జనాభా ఉంది. స్థానికంగా భూగర్భ జలాలు అడగట్టిపోయాయి. గత 15 రోజులుగా బోర్లేవి పనిచేయడం లేదు. దీంతో ఒక్కో వీధి వారు ఒక్కోసారి తలా కొన్ని డబ్బులను చందా వేసుకొని డీజిల్ కొంటున్నారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో డీజిల్ పోయించి పక్కనే ఉన్న సావాపూర్ గ్రామంలోని పంట పొలాల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఇలా రోజుకు 5 ట్యాంకర్లను తీసుకురావాల్సి వస్తోందని, మిషన్ భగీరథ పథకం ఉన్నమాటే గాని ఊరికి సరిపడా నీళ్లు రాకపోవడంతో ఊరు దాటాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. సో మిషన్ భగీరథ ఏదైతే చెప్పారో అది ఉందే కానీ, అంటే పేరుకి ఉంది కానీ దాని నుంచి అంటే ఊరికి సరిపడా నీళ్ళు అయితే రావడం లేదు. దీనివల్ల ఊరు దాటి తెచ్చుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే తాగడానికి కనీస అవసరాలకి నీళ్ళు అయితే ఉండాలి కదా, నీళ్ళు లేకపోతే ఏ పని జరగదు ఇంట్లో. అలాంటి తాగడానికి కావాలి, ఇంట్లో వర్క్స్ చేసుకోవడానికి కావాలి.
ఆదిలాబాద్కి సంబంధించిన ఒక గ్రామంలో అయితే కనుక 1100 మందికి పైగా జనాభా ఉన్నారు. వాళ్ళు అంటే ఒక్కొక్క వీధి వాళ్ళు ఒక్కొక్క రోజు చందాలు వేసుకొని కొంత డబ్బులు ట్రాక్టర్కి డీజిల్ కొట్టించి పంట పొలాల దగ్గరికి వెళ్ళి అంటే తోట దగ్గరికి వెళ్ళి అక్కడ బోర్ నుంచి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వము మిషన్ భగీరథ ద్వారా ఏదైతే నీళ్లు అందిస్తామంటున్నారో ఆ మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న ఆ పథకం ఏదైతే ఉందో దాంట్లో అంటే సరిపడా నీళ్లు రావట్లేదని చెప్తున్నారు. సో వేసవి స్టార్టింగ్ లోనే ఇలా ఉందంటే ముందు పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది అసలు ఈ పాటికి ఒక అంచనాకి వచ్చి ఉండాల్సింది. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయా అని చూసి వాటిపైన కూడా ఈ పాటికే చర్యలు తీసుకొని ఏర్పాటు చేసి ఉండాల్సింది. మరి ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే నీరు అంటే తాగునీరు, ఇంటికి కావాల్సిన అవసరాలకి కావాల్సిన నీరు, అలాగే సాగు భూమికి కూడా అంటే కొన్ని జిల్లాల్లో పంట వేశారు, పంట కొంత ఎదిగిన తర్వాత సాగునీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు అయితే కనుక చేపట్టి వీటికి ప్రత్యామ్నాయంగా నీళ్లు అందించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక దిశలో ముఖ్యంగా చూసుకుంటే కనుక మెయిన్ గ్రూప్ 2 ఫలితాలు విడుదల, అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్స్ జాబితా రిలీజ్, 14న గ్రూప్ 3 రిజల్ట్స్. సో 10వ తారీఖున అయితే కనుక గ్రూప్ 1 రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. నిన్న ఇంకా గ్రూప్ 2 ఫలితాలు రిలీజ్ చేశారు. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్స్ జాబితా కూడా రిలీజ్ చేశారు. ఇక గ్రూప్ 3 రిజల్ట్స్ అయితే కనుక 14వ తేదీన విడుదల చేస్తామని చెప్పేసి ఇచ్చారు ప్రధానంగా. సో మరో ప్రధాన వార్త, కాల్ మెర్జింగ్ తో ఖాతా ఖాళీ, తెరపైకి సరికొత్త సైబర్ మోసం, గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్, కాన్ఫరెన్స్ కలిపితే అంతే సంగతులు, IVR OTP వాయిస్ విని డబ్బులు దోచేస్తున్న నేరగాళ్లు. సో సరికొత్త మోసాలు అంటే రోజుకొక సరికొత్త మోసం అయితే వెలుగులోకి వస్తూనే ఉంది. పని చేసుకోవడానికి బద్ధకం, అది మరి ఎలా ఇట్లాంటి తప్పులు చేయాలనిపిస్తుందో కూడా వాళ్ళ విచక్షణకే వదిలేయాలి. ఒకరి డబ్బు తీసుకొని ఒకరిని మోసం చేసి అలా ఎలా డబ్బులు తీసుకుంటారో కూడా అర్థం కావట్లేదు. అంటే కొంచెం కూడా హ్యుమానిటీ లేకుండా, మానవత్వం లేకుండా పోతుంది. తెరపైకి సరికొత్త సైబర్ నేరం అని చెప్పేసి ఇస్తున్నారు. అన్నోన్ నెంబర్ నుంచి, తెలియని నెంబర్ నుంచి ఒక ఫోన్ చేస్తారు, IVRS ద్వారా మాట్లాడతారు. IVRS కాల్ వచ్చిందంటే మనం మాట్లాడడానికి ఆప్షన్ ఉండదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీకు ఇది కావాలంటే 1 ప్రెస్ చేయండి, లేదంటే 2 ప్రెస్ చేయండి, ఇలా చెప్తారు. అలా OTP అంటే IVR OTP వాయిస్ విని డబ్బులు దోచేస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. వాళ్ళు కాల్ చేసి కాన్ఫరెన్స్ కలిపిన తర్వాత అంటే ఒక నెంబర్ వస్తుంది, ఆ తర్వాత కాన్ఫరెన్స్ కాల్ కలిపామే అనుకోండి, ఇక మన ఖాతాలో ఉండే డబ్బులు మొత్తం దోచేసుకుంటారు అని చెప్పేసి అంటే IVRS OTP వినేసి డబ్బులు దోచేస్తున్నారు అని చెప్పేసి చెప్పారు. దీనికి సంబంధించి ఇక్కడ చిన్న వార్త కూడా ఇచ్చారు. అంటే గుర్తు తెలియని వ్యక్తికి కాల్ చేసి నేను మీ ఫ్రెండ్కు బాగా కావాల్సిన వాడిని, అతను మీ నెంబర్ ఇచ్చాడని చెప్పేసి మాటలు కలుపుతారు. ఆ తర్వాత అవతలి వ్యక్తి గుర్తుపట్టలేదని చెప్పగానే తను మీకు కాల్ చేస్తాడు, లిఫ్ట్ చేసి కాల్ మెర్జ్ చేయండి, అప్పుడు మీకే క్లారిటీ వస్తుందని నమ్మిస్తారు. అది నమ్మి ఒకవేళ కాల్ మెర్జ్ చేయగానే IVR OTP వాయిస్ విని సైబర్ నేరగాళ్ళు అంటే క్రెడిట్ కార్డులు, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా మోసం పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత ఇట్లాంటి తెలివేదో సక్రమంగా జీవనం ముందుకు సాగించడం పైన పెట్టి మంచి పనులు చేసుకుంటే కనుక చాలా అభివృద్ధిలోకి వస్తారు. దీనిపైన వాడే ఇలాంటి తప్పుడు వాటికి వాడే తెలివినేదో మంచి పనులకు వాడొచ్చు కదా. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ, ఫోన్ చేస్తారు, మీ ఫ్రెండ్ ఇచ్చారు నెంబర్ అంటే మనకు తెలియదు అని చెప్పామనుకోండి, లేదు మీరే కాల్ చేస్తాము అని చెప్పేసి కాల్ మెర్జ్ చేస్తారు. మెర్జ్ చేసి కాన్ఫరెన్స్ కాల్ అయిపోతుంది. ఆలోగానే మన బ్యాంక్ ఏదైతే క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఖాతాలు ఉన్నాయో దానికి సంబంధించిన డేటా తీసేసుకొని డబ్బులు దోచేసుకుంటున్నారు. ఇక మరో వార్త, చైల్డ్ రైట్ కమిషన్ చైర్పర్సన్ గా సీతా దయాకర్ రెడ్డి, త్వరలో ప్రకటించనున్న రాష్ట్ర ప్రభుత్వం పోస్టు కోసం 450 మంది దరఖాస్తు. సో చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ గా అయితే కనుక సీతా దయాకర్ రెడ్డిని నియమించే అవకాశం ఉంది అని చెప్పేసి కన్ఫర్మ్ చేయట్లేదు కానీ చెప్తున్నారు త్వరలో ప్రకటించనుంది రాష్ట్ర ప్రభుత్వం అని. అయితే ఈ చైర్పర్సన్ ఈ చైల్డ్ రైట్స్ కమిషన్ పొజిషన్ కోసం అయితే కనుక 450 దరఖాస్తులు వచ్చాయి, 450 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. అంటే సీతా దయాకర్ రెడ్డి గారికి చైర్పర్సన్ గా ఇస్తారా లేకపోతే ఇంకొకరిని ఎవరైనా సెలెక్ట్ చేస్తారా అన్నది అయితే కనుక తెలుస్తుంది త్వరలోనే. మరొకటి, SC ST BC మైనారిటీలకు 3 లక్షల రూపాయలు, రాజీవ్
రాజీవ్ యువ వికాసం పేరుతో సర్కార్ కొత్త పథకం. బ్యాంక్ లింకేజీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు 15న నోటిఫికేషన్. ఆన్లైన్ లో దరఖాస్తుకు ఛాన్స్. జూన్ 2న లబ్ధిదారుల జాబితా విడుదల. బట్టి సో రాజీవ్ యువ వికాసం పేరుతో అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకొస్తుంది. దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అయితే కనుక 3 లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఇది ఎలా అంటే కనుక బ్యాంక్ లింకేజీ కార్పొరేషన్ల ద్వారా ఈ రుణాలు అందిస్తారు అని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 15న అయితే కనుక నోటిఫికేషన్ ఇచ్చి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. జూన్ 2 నుంచి లబ్ధిదారుల జాబితా ఏదైతే ఉంటుందో అందరూ అప్లై చేసిన తర్వాత దాంట్లో నుంచి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళ జాబితాని అంటే లబ్ధిదారుల జాబితాని విడుదల చేస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం చెప్తున్నారు. ముఖ్యంగా దీనికి అంటే సో మరోసారి అఖిలపక్ష భేటీ. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన డీలిమిటేషన్ పై సౌత్ స్టేట్స్ ఆందోళన. అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం. బీజేపీ బీఆర్ఎస్ హాజరుపై సందిగ్ధత. సో అఖిలపక్ష భేటీ అయితే కనుక మరోసారి నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా డీలిమిటేషన్ పైన ఈ సౌత్ స్టేట్స్ ఏదైతే ఆందోళన చేస్తున్నాయో దీనికి సంబంధించి ఈ అఖిలపక్ష భేటీ ఉంటుంది అని చెప్పేసి బట్టి విక్రమార్క అధ్యక్షతన ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే అంటే దీనికి అన్ని పార్టీల డీలిమిటేషన్ ని వ్యతిరేకిస్తున్నారు దక్షిణాది రాష్ట్రాలు, మనకు తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే ప్రయత్నం అయితే కనుక అన్ని పార్టీల నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మీటింగ్ కి బీజేపీ బీఆర్ఎస్ వస్తాయా రావా అన్న దానిపైన అయితే కనుక ఇంకా సందిగ్ధత నెలకొంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక తేలని పోలీసుల లెక్క. రాష్ట్రంలో ఎంతమంది పనిచేస్తున్నారో వివరాల కరువు. డీటెయిల్స్ అడిగిన ఆర్థిక శాఖ పలుసార్లు లేఖలు రాసిన స్పందన కరువు. మరింత సమయం కోరిన డీజీపీ ఆఫీస్. వివరాలు లేకుండా జీతాల చెల్లింపు కష్టం. సో రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు ఉన్నారో లెక్క తెలియదంట. ఇది ఎంత విచిత్రంగా ఉందండి. రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు పని చేస్తున్నారో కూడా లెక్క తెలియదు అంటే ఇంకా శాఖలు ఏం పని చేస్తున్నాయి, ఎంతమంది పని చేస్తున్నారో వివరాలు కరువు. రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు పని చేస్తున్నారో కూడా తెలియట్లేదంట. మరి ఆ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి ఎవరైతే చూసుకుంటారో దీన్ని మొత్తం మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ పట్టించుకోకుండా. పోలీస్ వ్యవస్థ ఎంత ఇంపార్టెంట్, అలాంటిది రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు పనిచేస్తున్నారో కూడా తెలియట్లేదంటే ఇది ఎంత సిగ్గుచేటంటే అసలు. ఇప్పుడు కూడా ఆర్థిక శాఖ వివరాలు అడిగింది కాబట్టి ఈ న్యూస్ వెలుగులోకి వచ్చింది. పలుసార్లు లేఖలు రాసిన స్పందన కరువు. మరింత సమయం కోరిన డీజీపీ ఆఫీస్. వివరాలు లేకుండా జీతాలు చెల్లింపు కష్టమని ఆర్థిక శాఖ అయితే కనుక చెప్పింది. మరి అంతే కదండి, ఎంతమంది ఉన్నారో తెలియకోకుండా జీతాలు ఎలా చెల్లిస్తారు? అంటే ఎన్నిసార్లు లేఖ రాసినా కూడా వాళ్ళ నుంచి సరైన స్పందన లేదు డీజీపీ ఆఫీస్ నుంచి. ఇంకా సమయం కావాలి అని చెప్పేసి కోరుతోందంట డీజీపీ ఆఫీస్. పలుసార్లు లెటర్ రాసినా స్పందించలేదు, ఇంకా ఎంత టైం తీసుకుంటారు? మీ దాంట్లో ఎంతమంది పోలీసులు రాష్ట్రంలో పనిచేస్తున్నారో చెప్పడానికి కూడా మీకు అంత టైం ఎందుకు పడుతుంది అన్నది అర్థం కాని విషయం. మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూస్తే కనుక ఏడాదిలో అల్లకల్లోలం. బట్టల దుకాణం నుంచి బంగారు షాపు దాకా అంతటా అస్తవ్యస్తం. ఇచ్చిన గడువిక చాలు, సర్కారును చీల్చి చెండాడుదాం కేసీఆర్. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీ లేని పోరు. రాష్ట్రంలోని రైతాంగ సమస్యలపై రణబేరి మోగిద్దాం. బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు మద్దతిద్దాం. ఉద్యోగుల సమస్యలపై ఉభయ సభల్లో గలమెత్తాలి. బీఆర్ఎస్ పై తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలి. పార్టీ ప్రజాప్రతినిధులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. సో ఇవాళ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ అయితే కనుక బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పైన ఏదైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో వాటిని తిప్పికొట్టాలి. అలాగే ఉద్యోగుల సమస్యల పైన శాసన మండలిలో గట్టిగా మాట్లాడాలి ఉభయ సభల్లో అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే అనుసరిస్తుందో ప్రభుత్వం దానిని నిలదీయాలి, దానిపైన ప్రభుత్వాన్ని నిలదీయాలి అని చెప్పేసి చెప్పారు. ఇక బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి మద్దతు ఇద్దామని అయితే చెప్పారు. ముఖ్యంగా అంటే బట్టల దుకాణం నుంచి బంగారు షాపు దాకా అంతటా అస్తవ్యస్తంగా మారిపోయింది. అంటే వీళ్ళకి ఇన్ని రోజులు గడువు ఇచ్చాము, ఏడాది పైనే ఇచ్చిన గడువు చాలు, ఇంకా చీల్చి చెండాడుదామని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక వెలుగులో వచ్చిన ప్రధాన అంశాలను చూసుకుంటే ప్రపంచంలో టాప్ 20 కాలుష్య నగరాల్లో 13 ఇండియాలోనే. వీటిలో ఫస్ట్ ప్లేస్ లో అస్సాంలోని బైర్నిహాట్, గ్లోబల్ గా మోస్ట్ పొల్యూటెడ్ రాజధానిగా ఢిల్లీ. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ లో వెల్లడి.
సో ప్రపంచంలో టాప్ 20లో ఉన్న కాలుష్య నగరాల్లో 13 ఇండియాలోనే ఉన్నాయని చెప్పేసి ఒక సర్వేలో అయితే కనుక వెల్లడైంది. ముఖ్యంగా వీటిలో ఫస్ట్ ప్లేస్ లో అస్సాంలోని బైర్నీ హాట్ అనే ఒక ప్రాంతము, అలాగే గ్లోబల్ గా మోస్ట్ పొల్యూటెడ్ రాజధానిగా ఢిల్లీ అయితే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఢిల్లీలో ఎప్పటి నుంచో అంటే పొల్యూషన్ ఎక్కువగా ఉంది అన్నది మనకి తెలుసు. అక్కడంటే మోతాదు కన్నా ఎక్కువ స్థాయిలో ఢిల్లీలో వాతావరణం కలుషితం అవుతోంది అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. దానికోసం చర్యలు కూడా తీసుకున్నారు. అంటే కార్లని తగ్గించాలి, ఇలా కొన్ని చర్యలు అయితే కనుక చేపట్టారు. ఆ తర్వాత మళ్ళీ మొదటికే వచ్చింది. అంటే పొల్యూషన్ అయితే కనుక తగ్గట్లేదు, అక్కడ పెరిగిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ లో అయితే కనుక ఈ విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా ఏంటంటే ప్రపంచంలోనే 20 నగరాలు ఉంటే దాంట్లో 13 ఇండియాలోనే ఉన్నాయి అన్నది దాన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఇక్కడ ఎంత వాతావరణం కాలుష్యం అవుతోంది అని చెప్పేసి. దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అన్నది స్ట్రిక్ట్ గా ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కనుక దీనిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఏఐ ఎఫెక్ట్, హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో 3 నెలల్లో 2000 ఉద్యోగాలు కట్. కాగ్నిజెంట్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీల్లోనూ లే ఆఫ్స్. కరోనా టైంలో భారీగా రిక్రూట్మెంట్. ఇప్పుడు ప్రాజెక్టులు లేవంటూ చేతులెత్తేస్తున్న కంపెనీలు జాబ్లకు భద్రత కల్పించాలని ఉద్యోగుల డిమాండ్. సో ఏఐ ఎఫెక్ట్ అయితే కనుక ఐటీ కంపెనీస్ లో ఎక్కువగా ఉంది ఈ ప్రభావం, ఏఐ ప్రభావం అయితే కనుక అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో అయితే కనుక 3 నెలల్లో 2000 మంది ఉద్యోగులని తీసేశారని చెప్పి చెప్తున్నారు. అది కూడా ముఖ్యమైన సంస్థలు కాగ్నిజెంట్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల్లో లే ఆఫ్స్ చేశారని చెప్తున్నారు. కరోనా టైంలో అయితే కనుక భారీగా రిక్రూట్ చేసుకున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టులు ఏమీ లేవు అని చెప్పేసి చేతులెత్తేస్తున్నాయి కంపెనీలు అంటున్నారు. అయితే మాకు భద్రత కల్పించాలి, ఉద్యోగులకు భద్రత కల్పించాలి అని చెప్పేసి ఉద్యోగులు అయితే కనుక డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే జాబ్ కి భద్రత కల్పించకపోతే మరి ఉన్నట్టుండి అంటే 1 month 2 months నోటీస్ పీరియడ్ ఇచ్చేసి జాబ్స్ అంటే ప్రాజెక్టులు లేవు, మీకు జాబ్ లేదు అంటే కనుక దానిపైనే డిపెండ్ అయ్యి వాళ్ళ అంటే చాలా కమిట్మెంట్స్ రకరకాలు అంటూ ఉంటాయి. మరి అలాంటి టైంలో జాబ్ లేదు అని చెప్తే ఇంకా తర్వాత జాబ్ ఎత్తుకోవడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది. సో ఈ నేపథ్యంలోనే జాబ్ గ్యారంటీ అంటే జాబ్లకు భద్రత కల్పించాలని చెప్పేసి ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారని చెప్పి ముఖ్యంగా చెప్తున్నారు. ఇక మరో వార్త చూసుకుంటే కనుక కాళేశ్వరం అప్పుల్ని రీస్ట్రక్చర్ చేయలేం. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు కేంద్రం సమాధానం. ఆర్బీఐ గైడ్ లైన్స్ పేరిట తప్పించుకునే ప్రయత్నం. వడ్డీ రేటు 10% నుంచి 8% తగ్గించాలని కోరుతున్న రాష్ట్రం. స్పందించని కేంద్రం, మార్గదర్శకాల పేరుతో దాటవేత. అపాయింట్మెంట్ కోరితే రెస్పాన్స్ ఇవ్వని కేంద్ర మంత్రి నిర్మలా ఆఫీస్. సో కాళేశ్వరం అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని రీస్ట్రక్చర్ చేయలేము అని చెప్పేసి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు అయితే కనుక కేంద్రం సమాధానం చెప్పింది. ఇక ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేరున అంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ పేరిట తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది ఆ కేంద్రం అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ వార్త ఇచ్చారు. వడ్డీ రేటు కూడా 10% నుంచి 8% తగ్గించాలనేసి తెలంగాణ ప్రభుత్వం అయితే కోరుతోంది. ఇక దీనిపైన కూడా స్పందించని కేంద్రం అని చెప్పి చెప్తున్నారు. దీన్ని బట్టే అంటే ఇంకొకటి ఎందుకు స్పందించలేదు అంటే మార్గదర్శకాలు ఉన్నాయి కదా వాటి ప్రకారమే వెళ్తాము అని చెప్పేసి ఇక్కడ కూడా దాటవేస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇంకా అపాయింట్మెంట్ కోరినా కూడా అంటే సీతారామన్ గారి అపాయింట్మెంట్ కోరినా కూడా ఆమె ఆఫీస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ అపాయింట్మెంట్ కూడా సో నిర్మలా సీతారామన్ గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా కూడా ఆమెకు సంబంధించిన ఆఫీస్ వాళ్ళు అయితే కనుక వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏమీ లేదని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. మరి అపాయింట్మెంట్ తర్వాత అయినా దొరుకుతుందా లేదా అన్నది అయితే కనుక చూడాలి. మరో ముఖ్యమైన వార్త, RRR నార్త్ కు 2 నెలల్లో అనుమతులు. కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ప్రధానికి ఫైల్. 2 ప్యాకేజీలుగా హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ. వరంగల్ ఎయిర్పోర్ట్ కు 15 రోజుల్లో భూసేకరణ పూర్తి. 2.5 ఏళ్లలో నిర్మిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ హామీ ఇచ్చారని వెల్లడి. రాష్ట్ర ప్రాజెక్టులపై 2 కేంద్ర మంత్రులతో భేటీ. సో రాష్ట్ర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 2 కేంద్ర మంత్రులతో అయితే భేటీ అవ్వడం జరిగింది. ముఖ్యంగా RRR నార్త్ కి అయితే కనుక 2 నెలల్లో అనుమతులు ఇస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కనుక చెప్పారు. ఇంకా ఆ తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం అయితే కనుక ఫైల్ ప్రధానమంత్రికి వెళ్తుంది. 2 ప్యాకేజీలుగా హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణకు అయితే కనుక 2 ప్యాకేజీలుగా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఇంకా వరంగల్ అయితే ఏదైతే వరంగల్ కి ఎయిర్పోర్ట్ మంజూరైందో దానికి సంబంధించి 15 రోజుల్లో భూసేకరణ పూర్తి చేస్తామని కూడా చెప్తున్నారు.
ఇది తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.